అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. సో కాస్టింగ్ కాల్ ఆడిషన్ టు అప్లాస్ యువర్ జర్నీ స్టార్ట్స్ హియర్. యాక్టింగ్ నీడెడ్ ఫర్ మల్టిపుల్ సపోర్టింగ్ రోల్స్ ఫర్ ఎ ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. సో వీళ్ళకి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా 5 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ కావాలి అంటున్నారు. రికార్డ్ ఏ వీడియో ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ మెయిల్ వాట్సాప్ టు అస్ అలాంగ్ విత్ లేటెస్ట్ ఫొటోస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ 2 అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అది నేను మీకు ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమడిగారు అంటే యూజీవై గారు అడిగారండి. సార్ జాబ్లో బిజీగా ఉన్న వాళ్ళు మనీ పే చేసి పార్ట్నర్షిప్ తీసుకొని అప్పుడప్పుడు కాంటాక్ట్లో ఉండి వీలైనప్పుడు కలిసి మాట్లాడితే ఓకేనా? ప్రైవేట్ జాబ్లో లీవ్ ఎక్కువ ఇవ్వరు కాబట్టి సాటర్డే సండే ఉన్నప్పుడు కలిస్తే ఓకేనా అని అడగటం జరిగిందండి. సో తప్పకుండా అండి, అన్డౌటెడ్గా ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఎప్పుడైతే క్రీవ్ అండ్ ఈ రిక్వైర్మెంట్ అంటే మనం కొలాబరేట్ అవుదాము అని చెప్పానో, సో ఇది హానెస్ట్గా మీరు రెస్పెక్ట్ సినిమాతోటి కావచ్చు, నాతోటి కావచ్చు, మీరు ఏం చేయట్లేదండి. నేనేం చేస్తానంటే సమ్వేర్ అబౌట్ 4700 చేంజ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. సో అంటే 4800 వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ 4800 సబ్స్క్రైబర్స్లో మనకేమవుతుంది అంటే ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు ఏంటంటే 4779 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళ నేను చెప్పేది ఏంటంటే అంటే అప్రాక్స్గా ఒక 5000 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఒక 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ 10 లక్షలు ఒకటే పెట్టుకోవాలి అంటే అది కొంచెం ఇబ్బందితో కూడుకున్న ఒక ఇది. సో లేదు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా 10 లక్షలు పెట్టుకొని ఇది చేయగలరా అంటే చేయలేరు. సేమ్ నేను మన వీడియోస్లో చెప్పినట్లే మనం ఒక సినిమాకి వెళ్తాం, మనం ఇచ్చేది 250 రూపాయలు 300 రూపాయలు ఒక టికెట్ కొనుక్కొని వెళ్తాం. కానీ మనం ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మనకు కనీసం ముఖపరిచయం లేని కనీసం ఒక 500 నుండి 1000 మందిని తీసుకొని వచ్చి ఆ థియేటర్లో మనం సినిమాని ఎంజాయ్ చేయడానికి ఒక థియేటర్ ఓనర్ అనేవాడు అక్కడ మీతో పాటు ఎంతమందిని కూర్చోబెడతాడు కదా. దాన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేనేం చేస్తున్నానంటే ఈ 4500 మంది 5000 మంది ఎవరైతే ఉన్నారో మీరందరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. దానికి నేను మీకు ఏమంటారు ఒక గైడ్ లాగా, ఒక బ్రదర్ లాగా, వాటెవర్ ద పర్మిషన్స్ ఐ కెన్ గివ్, వాటెవర్ ద హెల్ప్ ఐ కెన్ డూ ఇట్ ఫర్ యూ, అది నేను తప్పకుండా చేస్తాను. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడిటర్ ఉన్నారు, ఆయన వచ్చేసి తన ఎడిటింగ్ తోటి కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నారు. ఒక డిఓపి ఉన్నారు, ఆయన వచ్చేసి తన కెమెరాతో కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నారు. అంటే ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ మనకు అయిపోయినట్లే. ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, 5.1 మిక్సింగ్, డబుల్ పాజిటివ్, ఫైనల్ కాపీ మొత్తం కూడా ఈ ఎడిటర్ బాధ్యత. అలాగే డిఓపి ఏంటి, లైట్స్ కావచ్చు, లేదంటే ఈ కెమెరాస్ కావచ్చు, వాటికి లెన్సులు కావచ్చు, కెమెరా అసిస్టెంట్లు కావచ్చు, వాళ్ళ బత్తాలు కావచ్చు, ఈ మొత్తం కూడా డిఓపి బాధ్యత. అలాగే ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు స్టోరీ రైటర్స్ ఏంటి, స్టోరీ రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళు స్టోరీ రాసుకొని రావటం, డైరెక్షన్ చేయడంతో పాటు లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా హౌస్ లాంటి లొకేషన్ తీసుకున్నాం, దానికి అయ్యే ఖర్చులు పెట్టుకోవడం అనేది డైరెక్టర్స్ అండ్ రైటర్స్ బాధ్యత. అలాగే ఆర్టిస్టులు ఉన్నారనుకోండి, మనకు అక్కడ మేకప్ డిపార్ట్మెంట్ అవసరం ఉంటుంది, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అవసరం ఉంటుంది, అక్కడ ఫుడ్ ప్రొడక్షన్ అవసరం ఉంటుంది, ఆర్ట్ డిపార్ట్మెంట్ అవసరం ఉంటుంది. ఇలాగ కొన్ని ఏదైతే ఉంటుందో వాటన్నిటిని పెట్టుకోవడం అనేది ఒకళ్ళ బాధ్యత. ఇలాగ అందరు కనుక కొలాబరేట్ అయ్యారనుకోండి, అది ఒక ఇదిగా ఉంటుంది. ఇప్పుడు నేను 10 lakhs అనేది చెప్తున్నాను. ఇందులో మనకి నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లు 2 lakhs అనేది మనకి ఎడిటర్ వచ్చేసారు, 3 lakhs అనేది కెమెరామెన్ వచ్చేసారు, 2 కెమెరాస్ తీసుకొని వచ్చేసారు అనుకుందాం. మిగతా 5 lakhs అంటే నెలకు ఒక 50,000 ఖర్చు వెళ్తుంది. సో ఈ 50,000 ఖర్చు అనేది ఎంతమంది పెట్టుకుంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఒకటే పెట్టాలి అంటే అది కొంచెం అతనికి ఇబ్బంది ఏమో. అలా కాకుండా మేము 5గురు ఉన్నాం సార్, మనిషికో 10,000 ప్రతి నెల 1 సంవత్సరం వరకు పెట్టుకోగలం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, నేను 5గురిని కొలాబరేట్ చేసి బాబు ఇదిగోండి ఇది మీ బాధ్యత, ఈ 50,000 అనేది ప్రతి నెల మీరు 1 month ముందే మీరు ఒక 10,000 అనేది మీరు పే చేసేసినట్లయితే సో దట్ మీ అందరికి ఒక ఛానల్ అనేది ఉంటుంది. లేదు సార్ నేను 10 monthsకి సమ్వేర్ అబౌట్ ఎవ్రీ మంత్ 10,000 కదా, 1 lakh నేను మీకు ఇచ్చేసాను. ఈ 1 lakh కూడా నేను మీ అందరి పేరున ఒక అకౌంట్ అనేది తీసి మీకు, నా దగ్గర ఏం అవసరం లేదు, మీకు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని కనీసం ఎంతమంది సంతకాలు పెడితే
అందులోనే డబ్బులు తీయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అనేది కూడా నేను మీ అందరినీ ఒక గ్రూప్ కింద ఇది చేసే ప్రయత్నం చేస్తాను. 10,000 కట్టలేని వాళ్ళు ఉంటారు, 5,000 కట్టే వాళ్ళు ఉంటారు. ఈ 5,000 కట్టే వాళ్ళని ఏం చేద్దాం, ఒక 20 మందినో 30 మందినో మనం గ్యాదర్ చేసుకుందాం. లేదు సార్ నేను ఒకేసారి ₹1,00,000 కట్టలేను, నేను ఒక 50,000 కడతాను, ఒకేసారి కడతాను, ఒకేసారి నేను ఒక 30 కడతాను, ఒకేసారి నేను ఒక 10 కడతాను. వాట్ ఆల్ ద హెల్ప్ ఐ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ యూ అంటే, ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం ఒకటి చెప్తానండి. ఒక ఎగ్జాంపుల్, నా దగ్గర నేర్చుకున్న ఒక స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ నాకు కాల్ చేశారు. కాల్ చేసి, సార్ మా అబ్బాయి చాలా టాలెంటెడ్, చాలా ప్యాషనెట్, చిన్నప్పటి నుండి కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు, మీరు అతనికి హెల్ప్ చేయండి అని. ఏం హెల్ప్ చేయాలి అంటే, ట్రై టు రికమెండ్ హిమ్ ఫర్ ఫ్యూ ప్రాజెక్ట్స్ అని అన్నారు. ట్రై టు రికమెండ్ హిమ్ ఫ్రమ్ ఫ్యూ యూట్యూబ్ ఛానల్స్ అని అన్నారు. నేనేమన్నానంటే, సార్ మీ అబ్బాయి మీద మీకు నమ్మకం ఉంది కదా, మీ అబ్బాయి కోసం ఎవడో అవకాశం ఇస్తాడని మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అదేదో మీ అబ్బాయి గురించి మీరే ఇన్వెస్ట్ చేసుకోండి, 10 లక్షలు అనేది నేను చెప్పేది. ఆయనకనే కాదు, ఇన్ జనరల్గా కూడా నేను చెప్పేది. సో నేనేమంటానంటే, మీ మీద మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు, మీ మీద మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, మీ మీద మీకు అంత రెస్పెక్ట్ ఉన్నప్పుడు, వై డోంట్ యూ డూ సంథింగ్ ఫర్ యూ? అవకాశాలు అడుక్కుంటా ఉన్నట్లయితే ఎప్పటికీ అవకాశాలు రావు. అవకాశాలు క్రియేట్ చేసుకోండి. ఈ రోజున షణ్ముఖ్ జశ్వంత్ ఉన్నాడు. షణ్ముఖ్ జశ్వంత్ హీజ్ అన్ యూట్యూబర్, కానీ అతనే హీరోగా పెట్టి ఈ సినిమా చేస్తున్నారు. అలాగే హర్ష సాయి ఉన్నాడు. హర్ష సాయి హీజ్ అన్ యూట్యూబర్, సో ఆయన ఇప్పుడు హీరోగా మెగా అని ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే మెజారిటీ ఆఫ్ ద యూట్యూబర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నారు. నేనేమంటానంటే, ఫస్ట్ వాళ్ళలో ఒక నటుడు ఉన్నాడు అని ప్రపంచానికి పరిచయం చేయడానికి వాళ్ళు యూట్యూబ్లో కొన్ని అద్భుతాలు చేశారు. ఇప్పుడు మన పబ్జిక్ బబ్లు కావచ్చు, లేదంటే బేబీ హీరోయిన్ కావచ్చు, లేదంటే చాలామంది, ఒకళ్ళు ఇద్దరు అని చెప్పడానికి లేదు, చాలామంది అలా చేస్తూ ఉన్నారు. సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీ అందరికీ నేను ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తాను. సో మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, ఎలా ఇన్వెస్ట్ చేయగలరు అంటే, మీరు ఎడిటర్గా వచ్చి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, కెమెరామెన్గా వచ్చి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే మీరు ఫినాన్షియల్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఎంత ఇన్వెస్ట్ చేయగలరు అనేది ఒకసారి నాకు గెట్ బ్యాక్ చేసినట్లయితే, మీ అందరినీ నేను గ్యాదర్ చేసి మీ అందరికీ నేను ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఆ ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరూ అద్భుతాలు చేసుకోవచ్చు. ఇలాగ మెయిన్ క్వశ్చన్ వచ్చేటప్పటికి నేను చెప్పేది ఏంటి అంటే, తప్పకుండా నేను మీ జాబ్స్ని వదిలేసిరండి, మీకు ఏదైతే రెవెన్యూ సెక్టార్ ఉందో అది వదిలేసిరండి అని నేను అట్లా. మీరు వీకెండ్స్లో రాగలరా, లేదంటే మంత్లీ ఒకసారి రాగలరా, లేదంటే వన్స్ ఇన్ 6 months రాగలరా? సో అలాంటి టైంలో మీరు పెట్టే డబ్బులు ఇక్కడ ప్రయారిటీస్ కూడా ఎలా ఉంటాయంటే, ఎవరు హయ్యెస్ట్ పెయిడ్ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు 5,000 పే చేశారు, ఒకళ్ళు 50,000 పే చేశారు. నేను తప్పకుండా 50,000 పే చేసిన వాళ్ళకి నేను హైయెస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి, వాళ్ళకి మెయిన్ క్యారెక్టర్లు పెట్టుకోవడం అనేది చేసుకోవాలి. సో అలాగుంటుంది. అలాగే ఈ 6 monthsకి రాగలిగిన వాళ్ళకి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుంది, వీక్లీ వన్స్ రాగలిగిన వాళ్ళకి ప్రయారిటీస్ ఇవ్వడం జరుగుతుంది, మిగిలిన వాళ్ళకి కూడా ప్రయారిటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా డిఫరెంట్ ఈ మొత్తం కూడా నేను మీకు వీడియోలో చెప్తే అర్థమయ్యేది కాదు. ఒకసారి మీరు వచ్చినట్లయితే మనం కూర్చొని మాట్లాడి వాట్ ఆల్ ద బెస్ట్ థింగ్స్ ఐ కెన్ డూ ఇట్ ఫర్ యూ అనేది తప్పకుండా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నా కాంటాక్ట్ నెంబర్ మీ అందరి దగ్గర ఉందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేయడం జరుగుతుంది. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, వీళ్ళకి ఫొటోస్ అండ్ వీడియోస్ పంపించే ప్రయత్నం చేయండి. వీళ్ళ కాంటాక్ట్ వచ్చేసి మెయిల్ ఐడి अपना टाइम आएगा casting@gmail.com, APNA अपना TIME टाइम AAYEGA आएगा CASTING casting@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7671975977. ఐ రిపీట్ 7671975977. నో కాల్స్ విల్ బి రిసీవ్డ్, రీల్స్ విల్ నాట్ బీ ఎంటర్టైన్డ్. మీరు రీల్స్ పంపించినట్లయితే మేము చూడటం జరగదు. అలాగే మీరు కాల్ చేసినట్లయితే మేము ఫోన్ ఎత్తడం జరగదు. కాబట్టి ఏదైనా కానీ మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మాకు వాట్సాప్ చేయండి. మా దాంట్లో మీరు యాప్ట్ అవుతారు అనుకున్నట్లయితే తప్పకుండా దానికి
మిమ్మల్ని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికీ మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.